పెంటపాడు మండలం పడమరప్పర్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రథమ వార్షికోత్సవాలు 4, 5, 6 తారీఖుల్లో జరుగుతున్నవి. 4వ తారీఖు ఉదయం మన స్వామివారికి అఖండంగా అభిషేకం చేయటం జరిగింది. సాయంత్రం గరుడ వారి ధ్వజారోహణ జరిగింది. అలాగే యాగం కూడా సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి కళ్యాణం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మనకి యాగం ఉంటుంది. అలాగే స్వామివారిని పడమరప్పర్ గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం ఈరోజు ఉదయం అన్న సమారాధన కూడా ఉన్నది. అలాగే 6వ తారీఖు ఉదయం మనకి చక్రస్థానం జరుగుతుంది. అలాగే సాయంత్రం పుష్పయాగం జరుగుతుంది. అలాగే ఈ 4, 5, 6 తారీఖులలో అందరినీ గ్రామ ప్రజల్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే మిగిలిన ఈరోజు సాయంత్రం రేపు కార్యక్రమాలను కూడా జయప్రదం చేయవలసిందిగా, అలాగే స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. 4వ తారీఖు రోజున అత్యంత వైభవంగా అభిషేకం కార్యక్రమం జరిగింది. సాయంత్రం ధ్వజారోహణ యజ్ఞం కార్యక్రమాలు బాగా జరిగినాయి. ఈరోజు 5వ తారీఖుని ఉదయం కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అన్న సమారాధన 11 గంటలకు జరుగుతున్నది. సాయంత్రం 6 గంటలకి యజ్ఞం ఊరేగింపు యజ్ఞం కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం, రేపు సాయంత్రం పుష్పయాగం జరుగుతుంది. అందరూ భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తదనంతరం అన్న సమారాధన 5,000 మంది భక్తులు వచ్చి పాల్గొన్నారు. అన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా అన్నీ జరుగుతాయని నేను కోరుచున్నాను.